ఓకే. సో కాల్ బై వాల్యూలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మనం చేంజెస్ చేసినవన్నీ కూడా వెనక్కి వెళ్ళట్లేదు అనమాట. ఓకే. సో ఆ సమస్యను మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం వాడాలంటే కాల్ బై రిఫరెన్స్ వాడాలి. ఓకే. సో మళ్ళీ నేను ఆ కాల్ బై వాల్యూ ఎగ్జాంపుల్ మళ్ళీ రాస్తున్నాను. ఓకే. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్ conio.h. ఓకే. సో చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ రాస్తున్నాను నేను నిన్న చూసిన ఎగ్జాంపుల్. అదేంటి, మనం వాయిడ్ INCR అని ఒక ఫంక్షన్ ఒకటి రాసాము, అంతేనా? వాయిడ్ INCR అని చెప్పి ఒక ఫంక్షన్ ఒకటి రాసాను. అది పైన రాస్తాను మామూలుగా నేను ప్రోటోటైప్ అదేం లేకుండా డైరెక్ట్గా పైన రాస్తాను అనమాట. ఓకే. పైన రాస్తే ఏమవుద్ది, మనకి ప్రోటోటైప్ అనేది అవసరం లేదనమాట, అంతే కదా? పైన రాస్తే మనకి ప్రోటోటైప్ అనేది అవసరం లేదు. ఇప్పుడు INCR లేకపోతే ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశాను ఇక్కడ నేను. INCR లేదా బిఫోర్ కాలింగ్ ఫస్ట్ ఏం రాస్తాం మనం, printf/n/t బిఫోర్ కాలింగ్ అని రాసి, ఓకే. సో బిఫోర్ కాలింగ్ ఈజ్ ఈక్వల్ టు %t అని రాసి ఏ అని పెట్టాం అనమాట ఇక్కడ. ఓకే. సో ఓకే, తర్వాత కాల్ చేసిన తర్వాత INCR ఆఫ్ ఏ అని రాసాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. INCR ఆఫ్ ఏ అని రాసాం. ఓకే. సో నెక్స్ట్ మనం చేసిన printf/n/t ఆఫ్టర్ కాలింగ్ అని రాస్తాం అనమాట. /t ఆఫ్టర్ కాలింగ్ ఈజ్ ఈక్వల్ టు %t అని రాసేసి ఏ అని రాసాం మళ్ళీ ఇక్కడ. ఓకే. తర్వాత మళ్ళీ getch అని పెట్టాం. ఇదంతా మామూలే. ఇప్పుడు కాల్ చేయాలి కదా, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, కాల్ చేయాలి. పైకి వెళ్ళిపోయి getch, సరే క్లోజ్ చేయలేదు ఇక్కడ, క్లోజ్ కాలింగ్. సో బిఫోర్ కాలింగ్, ఆఫ్టర్ కాలింగ్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమని పెట్టాలి, జస్ట్ ఒక ఇంట్ ఏ, సంథింగ్ ఇంట్ ఏనో ఇంట్ ఎక్స్ సంథింగ్ ఏదో ఒకటి, సేమ్ తీసుకోవడం రూల్ ఏం లేదు. ఓకే. సో x++ అని రాసాం అనమాట మళ్ళీ. ఓకే. సో ఇక్కడ వరకు రాసి అంతా బాగానే ఉంది. కిందకి వెళ్ళిపోయి x++ అంటే ఎక్స్లో ఆల్రెడీ ఏలో ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, 10 ఉందన్నమాట. అక్కడికి ఎంత వెళ్తుంది వాల్యూ, 10 వెళ్తుంది. 10++ అంటే ఎంత అవ్వాలి, 11 అవ్వాలి. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ 10 ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ సమస్య. సో రన్ చేసి చూస్తే కనుక 10 ఉంది. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలంటే మనం కాల్ బై రిఫరెన్స్ వాడాలి మనం. ఓకే. సో కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటంటే పాయింటర్స్ వాడాలన్నమాట. యాక్చువల్గా మనకి పాయింటర్స్ అంటే ఇంకా ఏం తెలియదు మనకి. సో ఫస్ట్ పాయింటర్ అంటే ఎట్లా డిక్లేర్ చేయాలంటే int p అని రాసామనుకో అది పాయింటర్ అవుతుంది అనమాట. ఓకే. సో పాయింటర్ దేనికంటే యాక్చువల్గా పాయింటర్ దేనికంటే అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి అనమాట. బిగినింగ్లో మనం ఏం చెప్పాం, ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఈ ఏలో 10 అనే వాల్యూ వేసాం అనుకోండి, మెమరీలో స్టోర్ అవుతుంది, అంతేనా? ఆ ఏ అనేది ఒక మెమరీలో స్టోర్ అవుద్ది. ఆ మెమరీ లొకేషన్కి అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లో ఏ అనే వాల్యూ స్టోర్ అవుద్ది అనమాట. ఓకే. సో ఈ పాయింటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు p అని తీస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే మనం ఇంటీజర్ పాయింటర్ అంటాం మనం. ఓకే. దీన్ని ఏమంటారంటే ఇంటీజర్ పాయింటర్ మనకి ఎందుకంటే ఇంటీజర్స్ ఒక వేరియబుల్ ఒక అడ్రస్ స్టోర్ చేయడానికి మనం ఇంటీజర్ పాయింటర్ వాడాలి. p ఈజ్ ఈక్వల్ టు &a అని రాసామనుకో ఫర్ ఎగ్జాంపుల్, p ఈజ్ ఈక్వల్ టు &a అని రాసామనుకో, అప్పుడు ఏమవుద్ది, ఇంటీజర్ పాయింట్ ఏ అనేది ఒక వేరియబుల్, &a అని రాస్తే అడ్రస్ వస్తుంది అనమాట. ఏ ఒక అడ్రస్ వచ్చి ఎక్కడ స్టోర్ అవుద్ది, పాయింటర్ స్టోర్ అవుద్ది. p అనేది ఏంటి అక్కడ, పాయింటర్ అనమాట. ఓకే. p అనేది పాయింటర్ అనమాట అక్కడ. ఇప్పుడు printf అని రాసి %u అని రాస్తున్నాను, అడ్రస్ కాబట్టి %u అని రాస్తున్నాను. ఓకే. %u అంటే అన్సైన్డ్ అని అర్థం అనమాట. ఓకే. సో అన్సైన్డ్ ఇంటిజర్, సైన్ ఇంటిజర్, లాంగ్ ఇంటిజర్, షార్ట్ ఇంటిజర్ మనం చెప్పాం. టైప్ ఎక్కువ వాడడం మనం. %u ఎందుకు పెట్టానంటే, అన్సైన్డ్ ఎందుకు పెట్టానంటే, నేను అటేపు వచ్చిన ప్లాంక్ మీద పెట్టేసుకుంటాను. ఒక్క నిమిషం, మనకి కొంచెం బెండ్ అవడం వల్ల ఈ వైర్ల హడావిడి ఎక్కువ అయిపోయింది ఇక్కడ. లక్కీగా ప్లాంక్ ఉందమ్మా ఇక్కడ. కనబడుతుందా నీకు? ఇప్పుడు మనకి
ఈ బెండ్ అవ్వాల్సిన అవసరం మనకు కొంచెం లేదు. ఓకే, సో పర్సంటేజ్ యూ అని ఎందుకు రాశానంటే అడ్రసెస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా పాజిటివ్లో ఇవ్వాలి. అన్సైన్ అంటే ఏమొస్తుంది మనకి, పాజిటివ్లే వస్తాయి. అంటే అన్సైన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సైడ్ అంటే నెగిటివ్ కూడా ఉంటుంది. అందుకే నేను ఇచ్చాను. ఇప్పుడు రన్ చేసి చూసాం అనుకో, ఈ చిన్న ప్రోగ్రామ్ మనకు అవసరం కాబట్టి పాయింటర్స్ అడ్రస్ వచ్చింది అక్కడ 16 సంథింగ్ ఏదో వచ్చింది కదా, అది ఏంటంటే అడ్రస్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, సో అక్కడ డైరెక్ట్గా రాస్తాను కాబట్టి నీకు తెలియట్లేదు, ఇక్కడ రాస్తున్నాను నేను. అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ యూ కమ పి అనమాట. //t అవేం లేదు కాబట్టి అంతా ఆ మూలకు వచ్చింది. అది //t అని ఇచ్చామనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో రన్ చేసామనుకో ఇక్కడ ఏమైనా వస్తుంది, అడ్రస్ ఆఫ్ ఏ అనమాట. అంటే ఏ అనే వేరియబుల్ ఈ యాంపర్సైండ్ అనేది అడ్రస్ ఆపరేటర్ అనమాట. ఓకే, యాంపర్సైండ్ ఏ అని రాస్తే పీలోకి ఎంత వెళ్ళిద్ది అంటే అడ్రస్ వెళ్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ నీకు కావాలనుకో, ఓకే, printf అని రాసి //t లోపల వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు %d అని రాసి, ఇప్పుడు నాకు ఏ అనేది యాంపర్సైండ్ ఏ అంటే పీలో ఏముంది, ఇప్పుడు ఏ ఒక అడ్రస్ ఉంది. ఇప్పుడు *p అని రాసామనుకో, ఇక్కడ రన్ చేసామనుకో, అప్పుడు పీలో ఉన్న వాల్యూ వస్తుందన్నమాట. 10 వచ్చిందా, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ వస్తుందన్నమాట. అర్థమైందా? ఓకే, సో పాయింటర్స్ చిన్న ఇంట్రడక్షన్ నీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ INCR అని రాయకుండా యాంపర్సైండ్ ఏ అని రాస్తాను. ఇక్కడ నేను అడ్రస్ పంపిస్తాను అనమాట. ఏ పంపించకుండా యాంపర్సైండ్ ఏ అని రాశానంటే ఏ ఒక అడ్రస్ వెళ్తుంది. ఓకే, సో అడ్రస్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఇక్కడ ఈ ఎక్స్ని నార్మల్ ఎక్స్ని కాస్త నేను *x చేశాను అనమాట. అర్థమైందా? *x చేస్తే ఏమవుద్ది, అడ్రస్ స్టోర్ అవుద్ది అనమాట. ఈ ఏలో అడ్రస్ ఏ యొక్క అడ్రస్ వచ్చి దీని అడ్రస్లో ఎక్స్ అనేది పాయింటర్ అనమాట, అడ్రస్ స్టోర్ అయిపోద్ది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు *x++ అని రాసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, *x++ అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది, 11 అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 11 ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వచ్చిన తర్వాత కూడా 11 ఉంటుంది అనమాట. ఇప్పుడు రన్ చేసి చూడు కావాలంటే, ఒక్క నిమిషం. సో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్టుంది అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, తీయాలి, బయట తీస్తే కానీ రన్ చేయలేం మళ్ళీ మనం. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, ఇవన్నీ మనకు కన్ఫ్యూజన్లో ఉన్నాయి కొంచెం. ఈ మెసేజ్లను తీసేస్తున్నాను ఒకసారి. బిఫోర్ కాలింగ్ పంపించాం, ఏ ఎంత ఉంది, 10 ఉంది. ఏ యాంపర్సైండ్ పంపించాం, *x++x++ చేసాం, కాల్ చేసాం. అక్కడ ఆఫ్టర్ కాలింగ్ లెక్క. ఓకే, ద రీజన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఎందుకు వర్క్ అవ్వట్లేదంటే ఇది ఏ ఇంక్రిమెంట్, అది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 10 ఉంటుందన్నమాట. ఓకే, అందుకని అది ఇంక్రిమెంట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నిజంగా మనం పాయింటర్స్ వాడి చేసాం కాబట్టి దాని ఎఫెక్ట్ మనకు తెలియాలంటే ప్రీ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంత వెళ్తుంది, 10 వెళ్తుంది. 11 అయింది కదా, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ కాలింగ్ కూడా 11 ఉంటుంది అనమాట. అదనమాట. ఓకే, సో పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి అది ఇందాక అది ఇంక్రిమెంట్ అవ్వకుండా అది ఫస్ట్ అసైన్ అయ్యి అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఓకే. ఇప్పుడు తేడా తెలిసింది కదా, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. కాల్ బై రిఫరెన్స్లోనే చేంజెస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. కాల్ బై రిఫరెన్స్ అంటే మనం పాయింటర్స్ వాడాల్సిందే, కంపల్సరీ పాయింటర్స్ వాడి చేసుకోవాలి. మొత్తం చాలా ఎగ్జాంపుల్స్ పంపించాలి నీకు, నేను అన్నీ పంపించేస్తానులే ఇవాళ. ఓకే, సో సీ యూ నెక్స్ట్ లెసన్.